గుడిలో వినే సౌండ్స్కి బయట వినే సౌండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంట్లో రాహుల్ అనే అతనికి లలిత సహస్రనామంని పెట్టి తన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని అబ్జర్వ్ చేశారు. అప్పుడు తన బ్రెయిన్లో ఒకలాంటి పారాసింథటిక్ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేశారు. అంటే తన బ్రెయిన్ ఎంతో శాంతిగా ఉంది. అని వాళ్ళకి తెలిసింది ఏంటంటే లలిత సహస్రనామంకి ఒక మనిషిని 5 నిమిషాల్లో ఎంతో డీప్ స్లీప్లోకి తీసుకెళ్లే శక్తి ఉందని. మీరు ఎప్పుడైనా చాలా రాళ్ళున్న ప్రదేశాలకి వెళ్ళి అరిచినప్పుడు మీ సౌండ్ అనేది రాళ్ళకి తాకి మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఈ లాజిక్ని టెంపుల్స్లో యూజ్ చేస్తారు. టెంపుల్స్లో అసలు వెంటిలేషన్ అనేది ఉండదు, కేవలం మెయిన్ డోర్స్ మాత్రమే ఉంటాయి. గుడిలో విగ్రహాలు కానీ గోడలు కానీ మొత్తం రాళ్లతోనే కడతారు. సో గుడి లోపల ఏం మాట్లాడినా కానీ ఏ సౌండ్ చేసినా కానీ ఆ సౌండ్ అంతా ఎక్కడికి పోకుండా మెయిన్ డోర్ నుంచే బయటకు వస్తుంది. సో మెయిన్ డోర్ ముందున మీ నుంచి పాస్ అవుతూ అది డివోషనల్గా వినిపిస్తుంది. ఆ సౌండ్ మీ మెదడుకి ఎంతో శాంతినిస్తుంది. హిందూ కల్చర్లో ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది.